ఇప్పుడే పెద్ద మూవీ చూసొచ్చాము. నాకైతే బానే అనిపిచ్చింది. నచ్చిన పాయింట్స్ అన్నీ చెప్తాను. ఓవరాల్ డీసెంట్ మూవీ అనిపిచ్చింది. సినిమాటోగ్రఫీ, షార్ట్స్, సీనిక్ బ్యూటీస్ అంతా బావుండింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డెఫినెట్‌లీ చాలా బావుండింది. సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి బీన్ లిజనింగ్. నాట్ ది అనిరుద్ టైప్ ఆర్ నాట్ ది తమన్ టైప్. ఏదో ఒక సాంగ్ పెట్టేసి అదే సాంగ్‌ని 4, 5 ట్యూన్‌లలో సినిమా అంతా గొట్టేసి బ్యాక్‌గ్రౌండ్‌గా అట్లాంటి బీజీఎం గాదు. బీజీఎం చాలా ఫ్రెష్‌గా ఏఆర్ రెహమాన్ స్టాంప్ మార్క్ ఉంటుంది. మంచి బీజీఎం ఉంది. ఎక్కడ గూడా ఈ సాంగ్స్ ట్యూన్‌నే మళ్ళీ కింద మీద తిప్పి కొట్టే బీజీఎం కాదు. వెరీ ఫ్రెష్ బీజీఎం. కొన్ని సెంటిమెంట్ షాట్స్, ఎమోషనల్ షాట్స్ ఇవంతా గూడా మ్యూజిక్ ఈ మొమెంట్స్‌లో ఈ ఎమోషనల్ షాట్స్ ఎక్స్‌ట్రీమ్ ఇంటెన్స్ మొమెంట్స్‌లో ఉన్న బీజీఎం మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా దేర్ ఆర్ సమ్ అడిషనల్ సాంగ్స్ అండ్ క్లైమాక్స్‌లో ఏఆర్ రెహమాన్ హమ్ చేస్తాడు బీజీఎంలో. లైక్ మైండ్ పోతది అక్కడ. లైక్ ఇంకా రన్నింగ్ అప్పుడు గూడా ఒక బీజీఎం వస్తది. దట్ ఈస్ ప్రాపర్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ అది. ఇంటర్నేషనల్ మ్యూజిక్. యాహ్! మ్యూజిక్ కోసం మళ్ళీ మూవీ చూడాలన్నట్లుగా ఉంది గానీ స్టోరీ ఆన్ ద పేపర్ ఓకే గానీ ఎగ్జిక్యూషన్ మరి ఇంట్రొడక్షన్ రామ్ చరణ్ ఇంట్రొడక్షన్‌కే చాలా బావుందండి. ఫస్ట్ ఎలివేషనే క్రింజ్‌గా ఉంది. సరే ఆ గ్రౌండ్ నుంచి ఈ గ్రౌండ్‌కి కొట్టాడు 6 అంటే ఓకే. సరే ఆ పక్క గ్రౌండ్‌కి కొట్టాడంటే ఓకే. 3 గ్రౌండ్‌లు అంతా బాల్ ఎడన పోతదా? పోయింది గాబట్టే వాడు పెద్ది. ఇంకా అవంతా కమర్షియల్ ఎలిమెంట్స్. అదే నేను కూడా చెప్పేది. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. చాలానే తీసుకున్నారు ఈ సినిమాలో. అది కూడా నార్మల్ చెప్పొచ్చు కదా! మీరు కూర్చున్న రాయి పేరు కూడా పెద్దినే. ఈ మోడలేషన్స్ అవసరమా? ఉరుమయ్య అని ఒకతన్ని తీసుకొనొచ్చి అతను మాట్లాడే ప్రతీది ఏదో అసలు ఏదో చెప్పినట్టు చెప్తున్నాడు. నార్మల్ ఇంట్రొడక్షన్ పెద్ది ఇది క్లియర్‌గా చెప్పొచ్చు కదా! ప్రతీది కేజీఎఫ్ స్టైల్‌లో ఇంట్రొడక్షన్ అంత లేదులే కేజీఎఫ్ అంత ఎలివేషన్ లేదులేండి మరి అట్లా అదే అట్లా చేయాలనుకోని ఫ్లాప్ అయింది అంట. ఆన్ ద పేపర్ వరకు ఎక్సలెంట్ స్క్రిప్ట్, ఎగ్జిక్యూషన్ మాత్రం బిలో పార్ అనే చెప్పాలి. అన్నెసెసరీ కట్స్, అన్నెసెసరీ జంప్. యూ మీన్ ఎడిషన్ కట్సా? సడన్ గా జాహ్నవి కపూర్ ఎపిసోడ్ పోతా అంటే కట్ చేస్తే శివన్ ఎంట్రీ ఉంటది. సంబంధమే లేకుండా ఫ్లో లేకుండా పోయేస్తుంది. జాహ్నవి కపూర్ అనుకున్నట్లే జస్ట్ 3 సీన్స్ ఫస్ట్ హాఫ్ లో 2 సీన్స్ సెకండ్ హాఫ్ లో వచ్చింది. ఏ తెలుగు సినిమాలో అయినా హీరోయిన్ రోల్ ఈ మధ్య కాలంలో అట్లే ఉంది. ఓన్లీ ఫర్ సాంగ్స్, ఒక 2 కామెడీ సీన్స్ అన్నట్లు. ఈ హీరో మాత్రం హీరోయిన్ ఏమైనా చేసేయచ్చు అన్నట్లు ఏం చేసినా కూడా కరెక్టే. పక్కన వేరే వాళ్ళు వచ్చి ఏడుపు చేస్తే అది తప్పు. ఇది టిపికల్ తెలుగు స్టోరీ రైటింగ్ ఆఫ్ ఫీమేల్. ఈ సినిమాలో కొంచెం ఒక్క స్టెప్ ముందుకేసి ఇంకా ఓకే పాన్ ఇండియా మూవీ నార్త్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కన్సెంట్ అనేది ఒకటి యాడ్ చేశారు అంతే. ఆమెని వాడు ఏదో చేసేస్తాడు, తర్వాత మళ్ళీ చెప్పినప్పుడు ఆమె చంపదెబ్బ కొడుతుంది. వెరీ గుడ్ థింగ్. ఆ తర్వాత ఇష్టం ఉంటేనే చేయాలన్నట్టు ఏదో ఒక డైలాగ్ వేస్తే ఓకే ఇంకా బెటర్ గా చేయొచ్చు. జాన్వీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. అమ్మాయి చాలా హిందీ మంచి మూవీస్ చేసింది. ఫిల్మ్ మేకింగ్ ఫర్ ఫీమేల్ లీడ్స్ షుడ్ చేంజ్ ఇన్ తెలుగు మూవీస్. అసలు లేదులే ఆమె ఊరికే అసలు సంబంధం లేకుండా ఉంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ట్రాక్ లేదు. జస్ట్ ఈ మూవీలో ఒక రొమాన్స్ ఎలిమెంట్ ఉంది, హీరోయిన్ ఉంది అని చూపించడానికి. ఆమె క్యారెక్టర్ కి అసలు వెయిటేజ్ లేదు మూవీలో. స్ట్రాంగ్ క్యారెక్టర్ గా చూపించాలన్నట్టుగానే యా చూపించారు. అదే దే డింట్ రైట్ నైస్. దే డింట్ రైట్ అబౌట్ హీరోయిన్ యాక్చువల్లీ. బట్ ఓకే డైరెక్షన్ ఏమైందని కూడా చూపించలేదు. అదంతా అసలు అనవసరమా. అనవసరమే మళ్ళీ ఎందుకు పెట్టాలి? అసలు ఆ తర్వాత ఆ ఫైటింగ్ సీన్ విచ్ వాస్ కంప్లీట్ బూఫస్. అసలు అంత గాల్లోనే ఎగురుతున్నారు. అసలు దానికి ఒక టెక్నిక్ లేదు, ఏమీ లేదు. వాస్తవాలు అథ్లెట్ అంటే అథ్లెట్ అని చూపించి ఫైట్ చేయాలి. ఇదేం స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా ఎగురుతుంది. ఓకే అతను డిస్క్రిమినేటివ్ సొసైటీ నుంచి వస్తున్నాడు. హీ డజంట్ హ్యావ్, వాళ్ళ ఊరికి ఒక పేరు లేదు, ఐడి కార్డ్ లేదు, ఓటర్ ఐడి లేదు, ఆధార్ లేదు, ఏం లేదు వాళ్ళకి. వీటన్నిటి గురించి చూపించాలి. ఇవన్నీ లేకుండా ఎట్లా చేస్తున్నారు. ఓకే బట్టలు వాటన్నిటి గురించి కూడా చాలా మటుకు రీజనింగ్స్ అయితే ఇచ్చాడులే. వాళ్ళ ఊరికి ట్రాన్స్పోర్టేషన్ రావాలి, ఏదో ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళకు ఉండే ఓన్లీ సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ రైల్వే. బస్సు రాదంట. అదే కదా, కొండల్లోకి బస్సు రాదంట. రైల్వే ట్రాక్ ఉన్నప్పటికీ దే ఆర్ నాట్ స్టాపింగ్ దర్. పెద్ద క్రికెట్ షాట్స్ ఇంకా ఆయన ఎలివేషన్స్
ఓవరాల్ రామ్ చరణ్ బాడీ, హిస్ హార్డ్ వర్క్, డాన్స్, ఇంకా స్ట్రగుల్ ఆఫ్ ద విలేజ్ ఏమన్నా ఉంటే దట్ ఈస్ అది ఎవరు జగపతి బాబు చేశారు. ఇతని ఏజ్ ఏంటి, ఇతని ఏజ్ అంటే రే యా అబ్బాయి మామ చూస్తాడు. అట్లా అన్నా ఏమన్నా పెట్టున్నా బాగుండేది, మామ బాబాయ్ అన్నట్లు పెట్టున్నా. జగపతి బాబు డిడ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే జగపతి బాబు. జగపతి బాబు డిడ్ వెరీ గుడ్ డిఫరెంట్ రోల్, ఎస్పెషల్లీ ఆ ప్రాస్థెటిక్స్ అంతా బాగా సెట్ అయింది, బాగానే సూట్ అవ్వాలి. ఒక్కరికే నాకు తెలిసి మేకప్ హెయిర్ స్టైల్ కరెక్ట్ చేయాలి, మిగతా వాళ్ళందరికీ ఓవర్ యా ఓవర్ పోర్ అంటే ఇట్ డజంట్ హ్యావ్ టు బి దట్ వాళ్ళందరూ నల్లగా ఉండాలి ఇట్లా ఉండాలి, ఎందుకు ఇట్లా చూపిస్తారు నాకు అర్థం కాదు. క్యారెక్టర్స్ అంతా ఉన్నారు కదా వాళ్ళు, ఓ వాళ్ళ ఓకే ప్రతి ఒక్కరు విగ్గు పెట్టుకోవాలి. అంటే 90s హెయిర్ స్టైల్, ఆ హెయిర్ స్టైల్ చూపించండి మరి, రియల్ హెయిర్ పెట్టాలంట. విగ్ లాగా పెడితే డాన్స్ డాన్స్ ఏముంది, అయినా మొత్తం కొత్త స్టెప్లే, మనం చూసిన స్టెప్లే. లేదు కొత్త స్టెప్ వేసాడు రైడర్ మూమెంట్లు ఎన్ని సార్లు అసలు మ్యూజిక్ చాలా బాగుంది. హల్లల్లో కూడా మ్యూజిక్ ఎంత బాగుంది, బట్ స్టెప్స్ అవ్వలేదు. అది కూడా ఇంకొక అన్నెసరీ సాంగ్, టు బి ఆనెస్ట్ కమర్షియల్ సాంగ్ అది. అసలు కమర్షియల్ సినిమా అనగానే ఎలివేషన్స్ కావాలి, ఈ సీన్ లో ఎట్లుండాలి అని సింపుల్ సీన్ లో కూడా ఓవర్ గా చేసేసారు. అసలు కరెక్టే ఉంటుంది. సరే రామ్ చరణ్ ఇస్ ఆల్సో గ్లోబల్ స్టార్, ఇంకా అలాంటివి పెట్టాలి. అట్లీస్ట్ ఇట్స్ నాట్ లైక్ సలార్ ఆర్ కేజీఎఫ్. నో స్టోరీ గురించి కాదు నేను చెప్పేది, టేకింగ్. ఇప్పుడు కుస్తీ నేర్పిస్తాను రామ్ చెప్తాడు, లోపలికి వెళ్తాడు, కుస్తీ నేర్పిస్తావా అంటే నేను నేర్పిన పంపించమంటే అయిపోయేది, వాళ్ళు పెట్టి కొట్టించేది, వాళ్ళు దూకేది. ఏమో నాకు బాగానే అనిపించింది. వాడు స్టార్టింగ్ లో అట్లా బిహేవ్ చేశాడు కాబట్టి ఆ టీచర్ ఈగో చూపించాడు. అది కూడా జాయిన్ అయిన వెంటనే అతనికి పనులు అవును ఆబ్వియస్లీ అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో అది కూడా ఇంకా బాగా చూపించుండొచ్చు ఆ ట్రైనింగ్ ఫేజ్. బట్ ఓకే, ట్రైనింగ్ ఫేజ్ ఒక సాంగ్ లో అయిపోతుంది, మనకి అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ లో అక్కడ వాడేసారు ఐడి కార్డు కావాలంటే ఫస్ట్ ఆధార్ కార్డు అప్లై చేసుకోవాలి వీళ్ళు. అదంతా డైరెక్ట్ రైల్వే స్టేషన్ పోతే ఎట్లా? ఇప్పుడు ఆధార్ కార్డ్ కోసం స్ట్రగుల్ వేరే వాళ్ళు ఉంటారు, వేరే గ్రూప్ వాళ్ళు రామ్ చరణ్ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు వేరే గ్రూప్. లాజిక్ సో ఫస్ట్ హాఫ్ అంతా క్రికెట్, అతనికి మోటివేషన్ రావడం, ఏదో ఒకటి చేయాలి అది ఇది. సెకండ్ హాఫ్ కుస్తీకి ట్రై చేస్తాడు, కుస్తీలో ఫైనల్స్ దాకా వెళ్ళి సిల్వర్ మెడల్ వస్తుంది. బట్ స్టిల్ తనకు కావాల్సిన రికగ్నిషన్, అతనికి కావాల్సిన మళ్ళీ లాస్ట్ లో ఇది రాదు. ఒలింపిక్స్ వెళ్ళేసరికి వీళ్ళంతా కలిసిపోతారు, అప్పర్ క్లాస్ వాళ్ళు వీళ్ళంతా కలిసిపోతారు సడన్ గా. అంటే మన ఊరాడు అంత గొప్ప వ్యక్తి అయ్యారు, ఇంకా అంతే అందరూ అట్లా ఇంకా కలిసి మంచి అయిపోయారు అనుకోవాలి. ఇంకంతే. ఓవరాల్ ఐ వుడ్ గివ్ 7.5. అంత బోరింగ్ కొట్టలేదు. రామ్ చరణ్ మూవీ గ్లోబల్ స్టార్ అనేసి ఎలివేషన్స్ అంతా ఇదే కాకుండా ఓకే దేవర్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ గా అన్కాన్షియస్ గా ఒక పాయింట్ అయితే చూపించారు. ఇంత ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ని హైయర్ కింద రీచ్ అవ్వడం ఇంపాసిబుల్ ఫర్ నార్మల్ పీపుల్ అన్నట్టు క్లియర్ గా చూపించారు. దట్ ఇస్ దే షుడ్ బి మోర్ రీచబుల్ టు కామన్ పీపుల్ అనే పాయింట్ రైజ్ చేశారు. నువ్వు రైజ్ చేస్తాను, నేను రైజ్ చేస్తాను, వాళ్ళు తెలియదు వాళ్ళు రైజ్ చేశారని. అక్కడ ఎంత కింద పడిపోతాడు, పైకి ఎగిరి ఐ థాట్ లాంగ్ జంప్ చేసి ఫినిష్ చేస్తాడేమో లాస్ట్ అనుకున్నాను. మధ్యలో రన్నింగ్ లో పైకి ఎగిరి కింద పడతాడు, ఎందుకు పడ్డాడు? పడ్డాడు మామూలు. ఆ షాట్ అంతా కూడా బాగానే ఉంటుంది. రిమెంబర్ ఆ కొత్త షార్ట్స్, అదే ఆ షాట్ ఉంది కదా ట్రైలర్ షాట్, అది ఎక్స్టెండెడ్ షాట్ ఉంది కదా మూవీలో, అది బాగానే ఉంది. లాస్ట్ లో కూడా క్లైమాక్స్ లో కూడా మొత్తం ఫస్ట్ నుంచి సినిమా అంతా ఒకసారి రివైజ్ చేస్తాడు. అదే ఆ ఎడిట్ ఒకటి బాగుంది, ఎడిట్ బాగుంది. అదే ఇలాజికల్ అనవసరమైనదంతా. కింద పడి రన్నింగ్ ఉంది, కింద పడిపోవాలా, మళ్ళీ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అందరిని ఓడించుకుంటూ రావాలా, రెగ్యులర్ అంత స్మూత్ గా గెలిచేసాడు అని చూపించాలనుకోవట్లా. స్ట్రగుల్ కష్టం ఉంది పడిపోతాడు, లాస్ట్ అయిపోతాడు, మళ్ళీ ఫస్ట్ ఇది కాకుండా దానికి కింద పడినాడు, ఏదో నేచురల్ పడ్డాడు, లేదు హై జంప్ చేసి పడతాడు. నేను అంత గమనించలేదు. టైం లైన్స్ కూడా చూపించుంటే బాగుండేది. ఒక చిన్న పాప స్టార్టింగ్ లో పడుతుంది,
లాస్ట్‌కి వచ్చేసరికి ఆ అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోతది. అంటే 25 ఇయర్స్‌లో జరిగింది ఈ కథ అంతా అనేసి మా నాలాంటి ఒక బాగా ఓవర్ థింకింగ్ పర్సన్ ఆలోచించి తెలుసుకోవాలనమాట. మన పెద్ది పుట్టినప్పుడు వాళ్ళ అమ్మకి ఇస్తారు. ఒక కాలు చూపియరు. హ్మ్. అదెందుకు నాకు అర్థం కాలేదు ఆ షాట్. నాకైతే ఆ సీన్ ఎందుకు కట్ చేయాలో నాకు అర్థం కాలేదు.